తిరుమల ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు అన్నారు. తిరుమలలో ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని సూచించారు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలన్నారు సీఎం చంద్రబాబు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాలు నాణ్యత బాగుండేలా చూడాలన్నారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్నారు. వీఐపీ దర్శనాల వల్ల సామాన్య ప్రజల దర్శనాలకు ఆలస్యం అవుతోందని సీఎం అన్నారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదని అధికారులకు సూచించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తిరుమల ఉండాలన్నారు. భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలన్నారు. విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. తిరుమల అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలని అధికారులకు సూచించారు. అటవీ సంరక్షణ, అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలన్నారు. బయోడైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. $1,25,000 వరకు ఏది కావాలన్నా తయారు చేసే అవకాశం ఉంటుంది. ఒక అర్ధ గంటలోనే ఒక్కొక్క ఐటెంను బట్టి తయారవుతాయి. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 18,000 మందికి ఒక ఐటెంని సరఫరా చేసే అవకాశాలు వస్తాయి. దీనివల్ల ఇప్పటికీ 3 కిచెన్లు వచ్చాయి. వెంగమాంబ కిచెన్ ఒకటి, అక్షయ కిచెన్ ఒకటి, ఇది 3వ కిచెన్. ఈ 3 వల్ల 33 లక్షల మందికి ఏ టైంలో కావాలన్నా వంట చేసే పరిస్థితి వస్తుంది. ఎక్కడ కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ పడం, ఎక్కడైతే ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ల్యాబొరేటరీస్ అన్నీ పెడతాం. ఆ ల్యాబొరేటరీస్ అన్నీ టెస్ట్ అవుతాయి, అన్నీ రికార్డ్ చేసుకుంటారు. అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు, తయారు చేయలేకపోయారు. దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది. చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు. అలాంటి పవిత్రమైన లడ్డును కానీ, ఇక్కడుండే జిలేబీ కానీ, ఇక్కడుండే మైసూర్ పాక్ కానీ, దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది. వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూర్వ వైభవం వచ్చే విధంగా, అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా, పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చాం. అవన్నీ చేసేదానికి శ్రీకారం చుట్టారు. ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు ఇక్కడ ఫుడ్ కూడా ఉందో ఎన్నిటి కూడా రాబోయే రోజులు అన్ని టెస్ట్